ఏ గురుదేవ. మనం ఇప్పుడు సింహరాశిని తెలుసుకున్నాం. అసలు సింహరాశి అంటేనే ఒక రకమైన ఫోకస్. ఆ వ్యక్తి ఎప్పుడు వెలుగుతుంటారన్నమాట. తన చుట్టూ ఎప్పుడు దీపాలు కాంతులు వెలుగుతుంటాయి అన్నమాట. అతను ఎప్పుడు కూడా మంచి మంచి ప్రదేశాలు తిరగాలి అంటే తను ఉన్న ప్రదేశం ఎప్పుడు కూడా కాంతితో ఉండాలన్నమాట. తను ఒక అంటే ఎప్పుడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడనమాట. అది శ్రమజీవి అనుకోండి, మీరు ఎక్కువ శ్రమ పడుతుంది అనుకోండి, కానీ తనకి అక్కడ పని చేయకపోతే నచ్చదన్నమాట. తను ఇప్పుడు నీట్గా ఏదో పని చేస్తూనే ఉంటాడు, శుభ్రత ఉంటుంది. తను అందరూ గుర్తిస్తుంటారు అనమాట, ఈ వ్యక్తి చాలా మంచివాడని. అది రాజకీయాల్లో ఉంటే కింద అసిస్టెంట్గా పనిచేసినా తన వాల్యూ అంతే ఉంటుంది. తన హోదా పెద్దగా పనిచేసినా తన ఒక రాజకీయ నాయకుల్లా వెలిగినా కూడా వెలుగుతాడని. అంటే ఇతను రాజకీయాల్లోనూ ప్రభుత్వ శాఖల్లోనూ లేదా ఒక టెంపుల్లో కనీసం అర్చకుడిగా చేసినా కూడా నాన్ స్టాప్ పనిలోనే ఉంటాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. తను ఎక్కడ కూడా ఖాళీ ఉంటాడు అనమాట. తను చేసే పని 100 మంది కళ్ళలో కనబడాలి అని ఆలోచిస్తుంటారు అనమాట. ఎప్పుడు కూడా ఖాళీగా ఒక సెకండ్ కూర్చోవాలి అని ఆలోచన రాకుండా ఉంటారు సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఎక్కువ నిద్ర ఎక్కువ పోదాం, రెస్ట్ ఎక్కువ తీసుకుందాం అన్న సమయం చాలా తక్కువగా ఉంటుంది అనుకోండి. ఎక్కువ ఏదో పని చేయాలని ఆలోచనతో ఉంటుంటారు అనమాట. అది సింహరాశికి ధన రాశిలోనే శుక్రుడు ప్లస్ బుధుడు కూడా కాంబినేషన్లో ఉన్నారు కనుక మీకు ఈ సిచ్యువేషన్లో స్థిర మూలకంగా కావచ్చు, లేదంటే సెకండ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కదా, అలా సెకండ్ పర్సన్ ద్వారా వచ్చే లాభాలు పొందొచ్చు. తర్వాత సోదరులు మీకు అక్క చెల్లెలు ఎవరు ఉంటే మీతో కలిసి ఉండొచ్చు. ఈ నెలంతా కూడా మీతో సఖ్యంగా ఉండొచ్చు. మీతో ప్రేమానురాగాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీ పార్ట్నర్స్ కూడా, మీ పార్ట్నర్స్ కాదు, మీ ఫ్రెండ్ సర్కిల్ మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీకు వాళ్ళందరూ కూడా సహాయం చేయడం అవకాశాలు ఉంటాయి. తర్వాత కుటుంబము వచ్చేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ కుటుంబంలో ఎందుకుంటారంటే కన్య అంటేనే చాలా సిస్టమ్ మెయింటైన్ చేస్తాను. అయితే మీ కుటుంబంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు కుటుంబంతో వాళ్ళతో చాలా జాగ్రత్త డీల్ చేయాలి. ఎందుకంటే కుటుంబం మీ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. చాలా ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కానీ ఇలాంటి ఇన్ని గంటలకు వస్తే ఇన్ని గంటలు రావాలి, ఇన్ని గంటలు చేయాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటారని తెలుసుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబం చాలా బాగుంటుంది. అలానే సోదరులు బాగుంటారు. అంటే సోదరులు ఎక్కువ ఆడవాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి, అక్క చెల్లి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ దాంట్లో కనుక ఎవరన్నా కనుక రవి గ్రహం వేరే ఉండే పురుష గ్రహాలు ఉంటాయని చెప్తాం మనం. ఇది రాశి ప్రకారంగా చూడొచ్చు, మీరు లగ్నం ప్రకారం చూసినా ఇలానే జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి. తర్వాత ఈ రాశి వారికి ఈ మాసంలో సోదరులు అంటే ఆడవాళ్ళతో అంటే అక్క చెల్లెలతో చాలా స్నేహంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లి యొక్క పొజిషన్, తల్లి మాత్రం చాలా ఈ సింహరాశి వాళ్ళకి చాలా డెప్త్గా ఆలోచిస్తాయి. అంటే ఎక్కువ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తను ఫోకస్ చేస్తుంటుంది అనమాట. ప్రతి విషయంలో తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. తెలిసి తెలియనట్టుగా ఎవరికి కమనట్టుగా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటారని తెలుస్తుంది ఈ రాశి వారికి. కానీ ఈ మూమెంట్లో ఈ రాశి వారికి చాలా ప్రశాంతత వస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ నెలంతా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. తన కోరికలన్నీ ఈజీగా తీరుతున్నాయనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. తర్వాత సంతానం చాలా గొప్పవాళ్ళు, సంతానం మంచి విద్యావంతులు అవుతుంటారు అనమాట ఈ రాశి వారికి. అది లగ్నమైనా కూడా వారు విద్యావంతులు అవుతుంటారు. మంచి విద్యలో వీళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే అందరికీ ముందు నేనే కనబడాలి, అంటే లైఫ్ లాంగ్ ఇతని పేరు ఎక్కడ మర్చిపోకూడదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. తర్వాత భార్య వచ్చేసరికి మాత్రం సింహరాశి భార్య ధనాన్ని తనే వృధా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రుణంతో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక రుణాన్ని క్రియేట్ చేస్తుంటుంది భార్య, గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే భార్య మాటే వినాశ వస్తుంది కూడా అని గ్రహించవచ్చు. మహామేధావి అని, ఇతనికన్నా 100 రెట్లు తన మేధావి మంచి తెలివిగా వ్యవహరిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమ స్థాన ప్రభావంలో ఎవరు లేరు కనుక అది కూడా సేఫ్ కానీ ఉంది కనుక అష్టమం కూడా మీకు సమస్యలు ఉంటే పెద్దగా ఏమనిపించదు. భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక మీకు ధనం ఇబ్బంది అయితే ఏముండదు, ధనం నార్మల్గా వస్తుంది. దశమ వృత్తి సంబంధంలో మాత్రం విశేషమైన గ్రహాలు ఉండటం వల్ల ఎప్పుడు వృత్తిరీత్యా మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు, లాభాన్ని పొందుతారు తప్ప నష్టాన్ని పొందడం తెలుసుకోవచ్చు. తర్వాత లాభంలో కూడా ఎవరు లేరు, బెయిల్లో కూడా ఎవరు లేరు కనుక జీవిత ప్రయాణం ఈ నెలంతా కూడా సింహరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. లేదా జాతిరీత్యా సింహరాశి సింహలగ్నమైన వాళ్ళు కూడా జీవితము సింహలగ్నం వారు చాలా శ్రమజీవి కింద లెక్క వేసుకోవచ్చు అన్నమాట. కనుక ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయంలో ఏంటంటే ఈ రాశి వారు చదవాల్సిన విషయాలు ఏంటంటే శరీర తాపం రావడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ శరీర తాపం రావడం, ఫిట్స్ రావడానికి ఎక్కువ సహజంగా ఈ లగ్నమే కావచ్చు, ఈ రాశిని కావచ్చు, వీరికి ఫిట్స్ రావడానికి ప్రతి వేడి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ రవికి చదువుకోవడం మంచిది. రవి చదివినట్లయితే శరీర తాపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. జయ గురుదేవదత్త. మనం తదుపరి కన్యా రాశిని తెలుసుకున్నాం. అసలు కన్యలో ఉన్న స్పెషల్ ఏంటంటే
చాలా పద్ధతిని కోరుకుంటారు వీళ్ళు. కన్యారాశి వాళ్ళు వీళ్ళతో అసలు మీరు ఒక క్షణం కూడా కలిసి ఉండలేరు. ఎవరు కన్యారాశి వాళ్ళతో ఎవరితో కూడా మీరు కలిసి ప్రయాణం చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. అంటే కన్యారాశి వాళ్ళకి స్పెషల్ అనమాట. వాళ్ళు ఒంటరిగా తిరగాల్సిందే, వాళ్ళు సొంతగా తీసుకోవాల్సిందే, సొంత లైఫ్ తెచ్చుకోవాల్సిందే. వీళ్ళు ఒకరిని ఎప్పుడు కమాండ్ చేసే విధానం ఉంటారు తప్ప ఒకరి కింద పని చేసేదానికి వెళ్ళినా వాళ్ళు కూడా కమాండ్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ వ్యక్తులు అనమాట. అంటే వీళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులని కాదు, వీళ్ళు ఎప్పుడు సిస్టమేటిక్గా ఉంటారని కాదు, వీళ్ళు రాంగ్ పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు మాత్రం వీళ్ళు బాగా చూడగలుగుతారు. అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఏ ప్రోగ్రామ్ కానీ, ఏ పనిలో కానీ, ఎటువంటి ఉద్యోగంలో కానీ కన్యారాశి వాళ్ళతో చేయడం చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. కన్యారాశి దగ్గర పోవడం ప్రతి చేశారు. వీళ్ళందరూ ఎంతో దూరంగా ఉండాలి, వదిలే మనకి ఎందుకు అన్నట్టుగానే ఉంటారు అనమాట. ఇప్పుడు దాంతో ఎవరు మాట్లాడరు. తన గురించి చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, లోపల అనుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళతో కలిసి ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు. అదే కన్యారాశిలో ఉన్న రిమార్క్ అది. ఎవరికి కన్యారాశి సరే, కన్యారాశి వాళ్ళు ఎవరు కన్యారాశి అని చెప్పకండి. అది చెప్పకుండా రహస్యం ఉంచుకుంటే మంచిది అనమాట. కన్యారాశి వాళ్ళు ఎవరితో కూర్చో గొడవ పడుతున్నట్టుగా కనబడుతున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అది గొడవగా కనబడుతున్నట్టుగా అవకాశాలు ఉంటాయి. అది కూడా గమనించగలుగుతారు. కన్యారాశి వారు, ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా వేళ్ళు రవి, అలానే శుక్రుడు, బుధుడు కూడా వేళ్ళలో ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ధనాధిపతి ప్లస్ వ్యయాధిపతి ఇద్దరు కూడా, ఈ లగ్నాధిపతి ఇద్దరు కూడా కలిసి వేళ్ళలో ఉండడం, రవితో కలిసి ఉండడం కనుక దీని మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆవేశపూర్వకంగానో, లేదంటే అనాలోచితంగా కానీ, లేదంటే కనుక ఏదన్నా సమస్యాత్మకంగా ధనం ఖర్చు పెట్టడం కానీ, ఇవాళ డిస్టర్బ్ అంతా నడుస్తుండే అన్నమాట. అనేక రకమైన విచిత్రాలతో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుందని గమనించవచ్చు. కన్యారాశి వారికి ధనాధిపతి వేళ్ళలో ఉన్నారు కనుక శుక్రుడికి ప్లస్ బుధుడికి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు లెక్క. అదే పొరపాటు కన్యారాశి కానీ, కన్యా లగ్నంగానే అయింది దాంట్లో బుధుడు ఉన్నట్టు కనుక అసలు వాళ్ళతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోతే మంచిది. మీరు గెలవడానికి అవకాశాలు లేవు. అందరి ముందు మిమ్మల్ని అవమానించిన ఆశ్చర్యపోకల. కన్యారాశి వాళ్ళ కమాండ్ అంత ఫోర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఆలోచన చాలా ఎదుటి వ్యక్తిని అవమానించడానికి ఎక్కువ అవకాశాలు తీసుకుంటారు, గమనించవచ్చు. తర్వాత మనం కన్యారాశిలో ధనాధిపతి ఖర్చు పెట్టే వ్యవస్థలో ఉన్నాడు. సోదర స్థితి చాలా తెలివిగా ఉంటారు. తర్వాత మాతృస్థితి చాలా మంచి తల్లి, మహాతల్లి వస్తుంది. తల్లి చాలా గొప్పదై ఉన్నదిగా భావన చేసుకోవచ్చు. తల్లి చాలా విధేయురాలు, భగవద్భక్తి కలది, ప్రేమగా ఉండే లక్షణాలు ఉంటాయి అన్నమాట తల్లికి. అదొకటి కాకుండా వీరు ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో, శ్రావణ మాసంలో, ఈ ఆగస్టు మాసంలో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే బుధుడికి శుక్రుడు చదువుకుంటేనే సేఫ్గా ఉన్నట్టు లెక్క. మీరు లేదంటే ధనాదాయం పెద్దగా కనబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత ఈ కన్యారాశి వారికి సంతానము, వీళ్ళు చాలా కష్టపడితే కానీ సంతానం కలుగుతుంటారు వీళ్ళకి, కన్యారాశి వారికి. అది కన్యాలగ్నం వారికి కూడా. ఎందుకంటే ఒక సంతానం కలిగినా వాళ్ళు వీళ్ళతో అనుకూల స్థితి లేకపోవడం కూడా ఆశ్చర్యపోకర్లేదు అని గ్రహించవచ్చు. తర్వాత శత్రుస్థానము, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు అన్నమాట. శత్రువులు మీకు అసలు గ్రహించలేరు అంటగా ఉంటారు వీళ్ళు కన్యారాశి వాళ్ళకి. అలాగే సప్తం వచ్చేసరికి, భార్య వచ్చేసరికి మహాతల్లి, వీళ్ళు మోక్షాన్ని పొందడానికి పుట్టిన వాళ్ళుగా ఉంటారు అన్నమాట. వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ అంటే భగవత్ సంబంధమైన ఆలోచనలో ఉండడానికి కూడా లక్ష్యాలు ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళు అసలు ఈ జన్మతో ఒక సందర్భంలో ఇంకొక జన్మ ఎత్తాలి, ఎందుకంటే ఏదో పుణ్యం మనం అందరూ చుట్టుకుంటూ ఉంటారు కానీ ఈ పాప ప్రభావం పోయి ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే కన్యారాశి వారు నిరంతరం కూడా ఏదో భగవంతుని స్మరిస్తూ ఉండడం మంచిది. ఈ పాప ప్రభావం తగ్గిపోతూ ఉండదు అన్నమాట. మనకి అయితే సప్తమంలో రాహు ఉంటాడు కనుక భార్యాభర్తలు ఒక సిచ్యువేషన్ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. మీరు కన్యారాశి వాళ్ళకి వాళ్ళలో ఒక అండర్స్టాండింగ్ నడిచిపోతారు జీవితం. అయితే ఎక్కువ రుణాన్ని చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ధనం నలుగురు ధనం ఉండకపోవడం వల్ల అప్పు చేయాల్సి వస్తుంది, ధనాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది కూడా కన్యారాశి వాళ్ళకి. అందుకని సంతానం కలగడానికి లేట్ అవుతుంది కూడా. కన్యాలగ్నం వాళ్ళకి, కన్యారాశి కన్నా కూడా కన్యాలగ్నం వాళ్ళ సంతానం కలగడానికి చాలా అవస్థలు పడుతూ ఉండాలి. అది మీరు గ్రహించాలి మీరు. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి సప్తమంలో సంచారం గోచారీత్యా రాహు ఉన్నాడు కనుక భార్యాభర్తల అన్యోన్యత, స్నేహబంధము బాగుంటుంది. ఓకేనా. కానీ ఎక్కువ లవ్ చేసుకోవాలి అంటే మన గాంధీ వివాహం చేయడానికి వీళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ 50% అవకాశాలు ఉంటే 50% ఫెయిల్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత అష్టమ స్థానంలో కుజుడు అక్కడ భాగ్యంలో ఉండటం వల్ల మీ సంపాదన కూడా వృధా చేయాల్సి వస్తుంది. భాగ్యం పితృ తండ్రి కోసమనో, పెద్దవాళ్ళ కోసమో, దేనికోసమనే ఒక మంచి కార్యాల కోసమనో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది. తర్వాత భాగ్యంలోనే రవి ఉండడం వల్ల, గురుడు ఉండడం వల్ల ఎంత ధనాన్ని వృధా చేసినా ఏదో రూపం ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాడు. భర్త కానీ భార్య కానీ వాళ్ళ మూలక ధనం, పార్ట్నర్ మూలక ధనము, అంటే మన ఎదురు వ్యక్తితో ఉన్న ధనం, అంటే మన సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడము, దాని ద్వారా ఆదాయాన్ని పొందడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ కన్యారాశి వారికి. అలానే వృత్తిపరంగా చూస్తే
వృత్తి ప్రభావంలో ఇబ్బంది లేదు, వృత్తి నడిచిపోతుంటుంది. తర్వాత అంటే నేను చెప్పాను వృత్తిపరంగా కూడా డిస్టర్బ్ ఉంటుందని. ఎలాగా బుధుడే అవ్వడం వల్ల, ఆయన వేల్లో ఉండడం వల్ల, రవితో ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక 80% అనుకూల స్థితి, ఒక 20% ప్రతికూల స్థితి కూడా కలగబడుతుంటుంది. అంటే వృత్తిరీత్యా ధనం వస్తూ ఉంటుంది, తద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఆ పని రీత్యానే ఖర్చు పెట్టాల్సి వస్తూ కూడా కనబడుతుంటుంది. అయితే బియ్యము అలానే లాభస్థానం చూస్తే చంద్రుడు, అక్కడ ఎవరు లేరు, చాలా యోగదాయకంగా ఉంటుంది. మీకు అంతా మంచి మంచి లాభాలు, విచిత్రమైన లాభాలు వస్తుంటాయి, ఇది బాగుంటుంది. నీలప్రాయంగా ధనం వస్తుంది, నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. అయితే వ్యయం చూస్తే ఈ శుభగ్రహాలు ఉండడం వల్ల వ్యయం కూడా మీకు ఇష్టమైన వ్యయంగా మారుతుందని భావన చేసుకోవచ్చు. కనుక ఈ రాశి వారి చరరాశిని మాత్రం బుధుడు ప్లస్ శనిని ప్రధానంగా తీసుకొని చదివితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే షష్ఠశని అవ్వడం వల్ల వీళ్ళకి కొన్ని రిమార్కులు ఉంటాయి కనుక అది కూడా పోగొట్టుకుంటే మంచిది. జయ గురుదేవ దత్త.